ఎస్బీఎన్ టీవీకి స్వాగతం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్. ఈ యొక్క ఎన్కౌంటర్ మోస్ట్ వాంటెడ్ మడ్మి హెడ్మా మరియు మహావిష్ణులు చనిపోయారు. ఈ యొక్క ఎన్కౌంటర్ సుక్మా జిల్లా ఎలుమగూడ ఎగువ సేవి ప్రాంతంలో. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్. మోస్ట్ వాంటెడ్ మాడ్మి హిడ్మా హతం. కేంద్ర కమిటీ మాడ్మి హిడ్మా హతమయ్యాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మా జిల్లా ఎలమడుగు ఎగువ సేవి ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తుంది. మంగళవారం అర్ధరాత్రి ఎన్కౌంటర్లు ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. తెలంగాణ గ్రహణ్ ఛత్తీస్గఢ్ సిఆర్పిఎఫ్ కోబ్రా డిఆర్జీ బలగాలు కోబ్రా కమాండోలు ఈ యొక్క ఆపరేషన్లో సంయుక్తంగా ఈ యొక్క ఆపరేషన్ జరిపారు. హిడ్మా టార్గెట్గా చేసుకున్న ఈ యొక్క ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు పలు మావోయిస్టులు హతమైనట్లు తెలుస్తుంది. మాస్టర్ మైండ్ మోస్ట్ వాంటెడ్ ఉన్న మాడ్మి హిడ్మా హతమయ్యాడు. ఇతను 16 సంవత్సరాల వయసులో నక్సల్స్ ఉద్యమాల్లో వెళ్ళారు. గెరిల్లా అటాక్ చేయడంలో మాడ్మి హిడ్మా దిట్ట. తన శత్రువులను భావించే వారికి తాను క్రూరంగా చంపేవాడు. కొంతకాలంగా హిడ్మా కోసం వేల సంఖ్యలో కేంద్ర బలగాలు జల్లెడపడుతున్నారు. ఈ యొక్క ఎన్కౌంటర్ సమయంలో పోలీసులు హెలికాప్టరు సాయం తీసుకున్నట్లు స్థానికులు చెప్తున్నారు. 25 లక్షల రివార్డు ఉన్న మాడ్మి హిడ్మా 4 రాష్ట్రాల పోలీసులు గత 2 దశాబ్దాలుగా ఎత్తుకుతున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మా ప్రాంతాన్ని చెందిన మాడ్మి హిడ్మా స్ట్రాటజిక్స్ దాడులకు పాల్పడినాడు. హిడ్మా మృతికి ఛత్తీస్గఢ్ మావోయిస్టు పార్టీ కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు. ఈ ఎన్కౌంటర్లో జరిగిన ప్రదేశంలో సుక్మా జిల్లా ఎడ్మాగూడెం అనే గ్రామంలో నిన్న రాత్రి ఈ యొక్క ఎన్కౌంటర్ ప్రారంభమైంది. ఈ యొక్క ఆపరేషన్ మెయిన్గా హిడ్మా కోసమే ఈ యొక్క ఆపరేషన్ ప్రారంభమైంది. ఈ యొక్క ఎన్కౌంటర్లో ఛత్తీస్గఢ్ పోలీసులు కానీ తెలంగాణ పోలీసులు కానీ మావోయిస్టు పార్టీ కానీ ధృవీకరించలేదు. ఎందుకంటే దానికి సంబంధించిన కన్ఫర్మేషన్ తప్ప ఎన్కౌంటర్ ప్రయారిటీ ఇవ్వలేము. హిడ్మా కోసమే ఈ యొక్క ఎన్కౌంటర్ జరిగింది. ఈ యొక్క ఎన్కౌంటర్లో మావోయిస్టు చనిపోయారు కన్ఫామ్ ఉంది. ఎందుకంటే 2 హెలికాప్టర్లు సిఆర్పిఎఫ్ సంబంధించిన హెలికాప్టర్లు వాడారని గ్రామస్తులు చెప్తున్నారు. మరియు భద్రతా బలగాలకు కూడా గాయాలైనట్లు తెలుస్తుంది సమాచారం. హిడ్మా మృతికి కన్ఫామ్ అయితే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అది అంతేకాకుండా హిడ్మా మాత్రం ఇన్ఫర్మర్లకు మాత్రం చాలా ఘోరంగా చంపేవాడు. అలానే ఛత్తీస్గఢ్ సిఆర్పిఎఫ్ వాళ్ళను చంపడంలో ఇతను కీలక పాత్ర పోషించాడు. మోస్ట్ వాంటెడ్గా హిడ్మా 3 లేయర్ల సెక్యూరిటీ ఉంటుంది. అయినా కూడా కేంద్ర బలగాలు హిడ్మా దగ్గరకు చొచ్చుకొని పోయి చంపారంటే ఛత్తీస్గఢ్ మావోయిస్టులకు కోలుకోలు దెబ్బ అని చెప్పవచ్చు. సుమలత.